నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. డిసెంబర్ 13న నేషనల్ లోక్ అదాలత్. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్న కమిషనర్ నందన్. సైకిల్ పై వెళ్తున్న విద్యార్థిని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. స్పాట్లోనే విద్యార్థి దుర్మరణం. రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వేమిరెడ్డి దంపతులు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ. రాత్రిపూట రోడ్లపై తిరిగే ఆవారగాళ్లను చితక్కొట్టిన పోలీసులు. కేసు నమోదు. గ్రీవెన్స్ కు వచ్చే అర్జీలను పెండింగ్ లో పెట్టొద్దని, ఎప్పటికప్పుడు పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులను ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను కలెక్టర్ హిమాంశు శుక్లా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్ఓ విజయ్ కుమార్, జెడ్పీసీఈఓ శ్రీధర్రెడ్డి, డీపీఓ వసుమతి, సర్వేయర్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రఘురామరాజులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి పలు సమస్యలపై వచ్చిన బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ఒక్కొక్కరితో మాట్లాడి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం చేయాలని కలెక్టర్ అధికారుల్ని ఆదేశించారు. విధుల్లో ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు ఎస్పీ గ్రీవెన్స్ లో బాధితుల నుంచి అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య వినతులు స్వీకరించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దని, ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమైన న్యాయం చేయాలని ఆమె ఆదేశించారు. ఎస్పీ అజిత వేజండ్ల ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో అడిషనల్ ఏఎస్పీ సిహెచ్ సౌజన్య ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె డీఎస్పీలు, సీఐలతో కలిసి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి అర్జీదారుడితో వారు స్వయంగా మాట్లాడి వారి సమస్యని అడిగి తెలుసుకున్నారు. త్వరగా న్యాయం చేయండమ్మా అంటూ పలువురు బాధితులు పోలీసుల వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అడిషనల్ ఎస్పీ అధికారుల్ని ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేదే లేదని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, సిబ్బంది, బాధితులు పాల్గొన్నారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికపై కమిషనర్ నందన్ పాల్గొని వినతులు స్వీకరించారు. నగర వ్యాప్తంగా ఎవరైనా ఆక్రమణలకు పాల్పడినా, నిర్మాణాలు చేపడితే వాటిని వెంటనే కూల్చివేస్తామని కమిషనర్ హెచ్చరించారు. అర్హులైన లబ్ధిదారులందరూ టిట్కో నివాసాల కోసం దరఖాస్తు చేసుకోవాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ కోరారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన డిప్యూటీ కమిషనర్ చెన్నుడితో పాటు కార్పొరేషన్ అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గ్రీవెన్స్ కి వచ్చే అర్జీలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. కమిషనర్ నందన్ మాట్లాడుతూ టిట్కో గృహ సముదాయాలలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేసి త్వరలో ప్రజలకు అందించనున్నామని తెలిపారు. నగర వ్యాప్తంగా అన్ని డివిజన్లలో డ్రైన్ కాలువలు, రోడ్లను ఆక్రమించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని, వరదనీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న అన్ని నిర్మాణాలను తప్పనిసరిగా తొలగించి వేస్తామని కమిషనర్ తెలియజేశారు. వేదికకు మొత్తం 48 వినతులు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిటీ ప్లానర్ హిమబిందు, ఇంజనీరింగ్ విభాగం ఈఈ శేషగిరిరావు, డిప్యూటీ సిటీ ప్లానర్ రఘునాథరావు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కనకాద్రి, మేనేజర్ రాజేశ్వరి, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు పబ్లిక్ రోడ్స్ ఎంక్రోచ్మెంట్స్ మీద కానివ్వండి, అదేవిధంగా టిడ్కో హౌసెస్ కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారు టిడ్కో ఇల్లు కావాలని చెప్పి, అలాగే గతంలో టిడ్కో ఇల్లు మంజూరై వివిధ కారణాల వల్ల క్యాన్సిల్ అయినటువంటి వారు వారికి కట్టినటువంటి బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ తిరిగి ఇవ్వాలని చెప్పి అడుగున్నారు. అదేవిధంగా శానిటేషన్, అదేవిధంగా వర్షాలు రావడం వల్ల రోడ్లు దెబ్బతినడంతో పార్ట్ హోల్ సంబంధించినటువంటి ఈ పనుల పట్ల అడుగున్నారు. అయితే ఇవన్నీ కూడా ప్రయారిటీ బేసిస్ లో 1 by 1 చేస్తాం. ముఖ్యంగా టిడ్కోలకు సంబంధించి గతంలో ఎవరికైతే అలాట్మెంట్ చేస్తున్నారో వారందరికీ కూడా ఇల్లు ఇంకా ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్నటువంటి ఆ ఫినిషింగ్ వర్క్ జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటి కూడా త్వరితగతిన పూర్తి చేసి ముఖ్యంగా 300 SFT కానివ్వండి, 365, 430 SFT సంబంధించినటువంటి అన్నిళ్ళు కూడా త్వరలో అందరికీ అలాట్ చేస్తామని. అయితే ఇప్పటికే ఎవరికైతే కీస్ హ్యాండ్ ఓవర్ చేసి ఉన్నామో వారందరూ కూడా త్వరితగతిన మీ ఇళ్లలో చేరాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఒకసారి ఇల్లు మీకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మీరు వెళ్ళి అక్కడ కాపురం ఉండకపోయినట్లయితే అక్కడ ఉన్నటువంటి వస్తువులు థెఫ్ట్ అవడము, లేకపోతే వస్తువులు పాడవపోవడం జరుగుతుంది. మళ్ళీ మీరు అవసరమైనప్పుడు వెళ్ళి మాకు అవన్నీ
అవన్నీ రిపేర్ చేయించాలంటే కూడా అది ఆర్థికంగా అటు ఏజెన్సీకి ఇటు కార్పొరేషన్ ఇద్దరు కూడా భారం కాబట్టి ఎవరికైతే టిడ్కో ఇల్లు ఇప్పటికే హ్యాండ్ ఓవర్ చేస్తున్నామో దయచేసి అందరూ కూడా ఆ ఇల్లులో చేరాలి. లేనట్లయితే ప్రొసీజర్ ఫాలో అయ్యి వారికి ఆ ఇల్లు క్యాన్సిల్ చేయబడతాయి. కోర్టు కేసుల మాఫీకి నేషనల్ లోక్ అదాలత్ మంచి అవకాశమని నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ వైవో నందన్ తెలిపారు. డిసెంబర్ 13న జరిగే లోక్ అదాలత్ను కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన మీడియా సమావేశంలో కోరారు. నగరపాలక సంస్థకు చెల్లించవలసిన పన్ను బకాయిదారులకు సంబంధిత విభాగాల నుంచి నోటీసులను జారీ చేసి ఉన్నామని, వారంతా నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయస్థానంలో డిసెంబర్ 13న జరిగే నేషనల్ లోక్ అదాలత్కు హాజరై కోర్టు కేసులను మాఫీ చేసుకోవాలని కమిషనర్ వైవో నందన్ సూచించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఆయన మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ రంగారావుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించనున్న లోక్ అదాలత్ ద్వారా రెవెన్యూ బకాయిలు ఉన్న 1956 మందికి, తాగునీటి కుళాయి పన్నులకు బకాయిలు ఉన్న 5,996 మందికి, ట్రేడ్ లైసెన్సులు బకాయిలు ఉన్న 700 మందికి ఇప్పటికే నోటీసులు జారీ చేసి ఉన్నామన్నారు. సుమారుగా 27 కోట్ల వరకు ఉన్న బకాయిలు మొత్తాలను అపరాధ రుసుముతో సహా చెల్లించి వారిపై నమోదై ఉన్న కేసులను మాఫీ చేయించుకునేలా చర్యలు తీసుకున్నామని కమిషనర్ తెలిపారు. ఈ నెల 13వ తారీఖున అనగా రానున్న శనివారం నాడు నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా కోర్టు ప్రాంగణంలో చేపట్టనున్నారు. ఈ నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమమునందు బకాయిదారులు అంటే కార్పొరేషన్కి కట్టాల్సినటువంటి ఇంటి పన్ను కానీ, కుళాయి పన్ను కానీ, అదేవిధంగా ఖాళీ స్థలం పన్ను కానీ, ట్రేడ్ లైసెన్స్ ఫీజు కానీ, వీటితో పాటు టౌన్ ప్లానింగ్కి సంబంధించి అనధికారిక నిర్మాణాలు, అదేవిధంగా అనుమతికి విరుద్ధంగా కట్టినటువంటి నిర్మాణాలు అంటే డీవియేషన్స్ కానివ్వండి, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, లేదా అనాథరైజ్డ్ ఫ్లోర్స్ కానివ్వండి, వీటన్నిటినీ పరిష్కరించుకునేందుకు టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి ఛార్జ్షీట్లు కోర్టులో ఇప్పటికే దాఖలు చేయడం జరిగింది. సో ఎవరికైతే నేషనల్ లోక్ అదాలత్ ద్వారా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా నోటీసులు జారీ చేస్తున్నామో వారందరూ కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమానికి హాజరై మీరు కట్టాల్సినటువంటి పన్నులను, బకాయిలను చెల్లించుకోగలరని, ఇది ప్రీ లిటిగేషన్ యాక్టివిటీ. నేషనల్ లోక్ అదాలత్ ద్వారా ప్రీ లిటిగేషన్ అంటే కోర్టు పరిధిలోకి వెళ్ళక మునిపే రాజీ మార్గమే రాజమార్గం అన్నట్లుగా అందరికీ ఒక అవకాశం ఇస్తూ మీరు ఈ బకాయిలను వెంటనే చెల్లించాలని, లేనట్లయితే మీ పైన చట్టపరమైనటువంటి చర్యలు కోర్టు ద్వారా తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ నెల 13న వెంకటగిరిలో జరిగే మెగా లోక్ అదాలత్ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సీఐ ఏవి రమణ కోరారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 13న జరిగే మెగా లోక్ అదాలత్ను కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా వెంకటగిరి సీఐ ఏవి రమణయ్య తెలిపారు. వెంకటగిరిలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మెగా లోక్ అదాలత్లో రూపాయి ఖర్చు లేకుండా సమస్యను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఎంతో మంది తమ సమస్యల పరిష్కారం పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ తమ విలువైన సమయాన్ని, ధనాన్ని వృధా చేసుకుంటూ ఉంటారన్నారు. అలాంటి వారందరూ మెగా లోక్ అదాలత్లో పాల్గొని సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. పరస్పరం మాట్లాడుకొని కేసులను రాజీ చేసుకోవాలన్నారు. మనకి డిసెంబర్ 13వ తారీఖున మెగా లోక్ అదాలత్ అనేది మన రాష్ట్రంలో కావచ్చు, అలాగే దేశంలో కావచ్చు, అన్ని చోట్ల అన్ని కోర్టులలో కూడా ఈ మెగా లోక్ అదాలత్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఇరు పక్షాలు కూడా రాజీకి వచ్చినట్లయితే కోర్టులో అక్కడ సెటిల్మెంట్ చేసేసి దాన్ని లోక్ అదాలత్లో కాంపౌండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ లోక్ అదాలత్లో గనక రాజీ చేసుకున్నట్టయితే మనకి మానసిక ప్రశాంతత ఉంటుంది, అలాగే అదే రోజు కేసు డిస్పోజల్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి కక్షిదారులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని సాధ్యమైనంత ఎక్కువ మంది ఈ లోక్ అదాలత్లో కేసులు రాజీ చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ అవకాశాన్ని అందరూ మన వెంకటగిరి కోర్టుకి పరిధిలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లలో, అన్ని మండలాల్లో ఉన్నటువంటి ప్రజానీకము, కక్షిదారులు అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీడియా వారి ద్వారాగా. థ్యాంక్ యూ వెరీ మచ్. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సైకిల్పై వెళుతున్న ఇద్దరు విద్యార్థుల్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు స్పాట్లోనే మరణించగా మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. కుమారుడి మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం వేపచెట్టు సెంటర్లో దారుణం చోటు చేసుకుంది. సైకిల్లో స్కూల్కి వెళ్తున్న ఇద్దరు విద్యార్థులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పులికిరణ్ అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా సోదరుడు కార్తిక్ కి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడు గంగపట్నం వెంకటరెడ్డి కాలనీకి చెందిన బాలుడుగా పోలీసులు గుర్తించారు. గతంలోనూ బాలుడు తండ్రి విద్యుత్ ఘాతంలో మృతి చెందడం, కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మృతదేహం వద్ద కన్నీటితో తల్లి తల్లడిల్లిపోయింది. విషయం తెలిసిన వెంటనే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి 20,000 రూపాయలు తక్షణ ఆర్థిక సహాయంగా మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. 8:45 టైంలో ఈ ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెంకటరెడ్డి కాలనీకి సంబంధించి చెందిన పిల్లలు, ఇద్దరు గిరిజన పిల్లలు సైకిల్పై గంగపట్నం గ్రామానికి వెళ్తుండగా ఇక్కడ ఒక ఆర్టీసీ బస్సు వాళ్ళని గుద్దడం జరిగింది. అందులో ఒక అబ్బాయి కాలువలో పడి ప్రాణాలు దక్కించుకోగా ఇంకొక అబ్బాయి దురదృష్టవశాత్తు బస్సు కింద పడి చనిపోవడం జరిగింది. ఇది ఎంతో బాధాకరమైన విషయం. ఈ సంఘటన జరిగిన వెంటనే మా గంగపట్నం గ్రామానికి చెందిన నాయకులందరూ పెద్దలు ఇక్కడికి వచ్చి మాకు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. వెంటనే మా కోవూరు ఎమ్మెల్యే స్పందించి ఆ కుటుంబానికి మన వంతు ఏం అండగా ఉండాలో వెళ్ళి మన నాయకులందరూ కలిసి అండగా ఉండండి అని చెప్పి మా అంత్యక్రియల ఖర్చులకు ఒక 20,000 రూపాయలు ప్రస్తుత సహాయం కింద పంపించడం జరిగింది. అది వారి తల్లి గారికి అందజేయడం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో విద్యార్థి మృతిపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా నిలుస్తామని వారు హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం సమీపంలోని వెంకటరెడ్డి కాలనీ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని కిరణ్ అనే 6వ తరగతి చదివే విద్యార్థి మృతిపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డిలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థి మృతి చెందిన సమాచారం తెలిసిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రశాంతరెడ్డి స్థానిక టీడీపీ నాయకులను సంఘటనా స్థలానికి పంపించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి తక్షణ సాయంగా బాధిత కుటుంబానికి 20,000 రూపాయలు నగదు అందజేశారు. ఈ దుర్ఘటన తమను తీవ్రంగా కలిచివేసిందని, ఈ విషాద సమయంలో వారికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేకించి విద్యార్థులు రాకపోకలు సాగించే ప్రాంతాల్లో ఆర్టీసీ డ్రైవర్లు జాగ్రత్తలు పాటించేలా చూడాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున న్యాయం జరిగేలా కృషి చేస్తానని వేమిరెడ్డి దంపతులు హామీ ఇచ్చారు. అందుబాటులో లేరు మనకి. ముందు ఈ మట్టి ఖర్చులు అంత్యక్రియలు చేసేదానికి డబ్బులు పంపించింది. ఈ కుటుంబానికి అండగా ఆదుకునేదానికి ఆమె వచ్చి రాగానే మాట్లాడి ఏమేమి మనకి అందాలో వాటి మీద కఠినంగా వాళ్ళతో మాట్లాడి మనకి సాయం చేసేదానికి ఆమె చెప్పింది. మన ప్రశాంతమ్మ చెప్పా నేను ఆమెకి ఇట్లా
భర్త కూడా నాకు తెలుసు 7 వీక్స్లే అయిందమ్మా, ఇప్పుడు బిడ్డను పోగొట్టుకునింది అని చెప్పాను. మేడం గారికి తెలియజేయగానే స్పందించి వెంటనే మెసేజ్ చూడంగానే నాకు మేడం ఫోన్ చేశారు. అవునంటే అమ్మ నేను చెప్పే లోపల మీరే ఫోన్ చేశారమ్మా ఇట్లా జరిగింది అంటే వెంటనే వెళ్ళి వాళ్ళని కలిసేసి జరగాల్సిన కార్యక్రమాలన్నీ చూడు, నేను రాగానే వాళ్ళకి తగిన సహాయం చేద్దాం, మన వంతు మనం ఏం చేయగలం అది చేద్దాం అని చెప్పేసి పంపించడం. అందుకే నెల్లూరు నుంచి రావడం కాబట్టి లేట్ అయింది. నేను ఆఫీస్లో ఉన్నాను. తప్పకుండా రాత్రి 11 గంటల తర్వాత రోడ్లపై తిరిగే ఆవారాగాళ్లను నెల్లూరు పోలీసులు చితక్కొట్టారు. మద్యం సేవించి సరైన సమాధానం చెప్పని వాళ్లకు కోటింగ్ ఇచ్చి కేసులు నమోదు చేశారు. నెల్లూరులో అసాంఘిక కార్యకలాపాలు, నేరాల నియంత్రణలో భాగంగా జిల్లా ఎస్పీ అజితా వేచండ్ల కఠిన చర్యలు చేపడుతున్నారు. ఓ పక్క జరుగుతున్న నేరాలను అదుపు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా నెల్లూరు పోలీసులచే విధులు నిర్వహించేలా చేస్తూనే రాత్రి 11 గంటల తర్వాత రోడ్లపై తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మద్యం, బార్ల ప్రాంతాల్లో మద్యం సేవించి బైక్లపై షికార్లు చేసే ఆకతాయిలు, పనీబాట లేకుండా సరదా కోసం రాత్రి సమయాల్లో షికార్లు చేసేవారి భరతం పట్టేలా ఆదేశాలు ఇచ్చారు. దాంతో నిన్న రాత్రి నుంచి నెల్లూరు నగరం రూరల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల సీఐలు, సిబ్బంది ముఖ్య కూడళ్లు, రోడ్లలో పహార కాశారు. అర్ధరాత్రి సమయాల్లో జులాయిళ్ల తిరుగుతున్న వారిని పోలీసులు ప్రశ్నించారు, నిలదీశారు. టైం ఎంత? ఈ టైంలో ఏం చేస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? మందు తాగారా? తాగి బైకులు నడుపుతున్నారా? అంటూ నిలదీశారు. సరైన సమాధానం చెప్పకుండా మద్యం తాగి తలతిక్క సమాధానాలు చెబుతున్న వారిపై లాఠీ జులిపించి భయం పెట్టారు. కొందరి వద్దున్న బైకులు, ఇతర వాహనాలకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పట్టుబడ్డ వారిని, అనుమానితులను స్టేషన్లకు తరలించి విచారించి తగు ఆధారాలు సేకరించి హెచ్చరించి ఇళ్లకు పంపారు. మొత్తానికి ఇదే పందాని ప్రతిరోజు కొనసాగించడం ద్వారా కొంతవరకైనా రాత్రిళ్ల సమయాల్లో జరిగే క్రైమ్ రేటు తగ్గుతుందని నగర ప్రజలు కోరుతున్నారు. ఏదేమైనా క్రైమ్ జరిగినప్పుడు మాత్రమే ఇటువంటి తనిఖీలు చేస్తే ప్రయోజనం ఉండదని కూడా విమర్శించేవారు లేకపోలేదు. రాత్రి 10 గంటల తర్వాత అనవసరంగా బైకులపై తిరిగితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని బాలాజీనగర్ సీఐ సాంబశివరావు హెచ్చరించారు. బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రంతా తనిఖీలు చేపట్టి 24 మందిని స్టేషన్కు తరలించారు. అలాగే నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. 6 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడంతో పాటు మరో 15 మందిని స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మా జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ నెల్లూరు నగరంలో అదేవిధంగా మా బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. అనవసరంగా ఆడ్ అవర్స్లో ఈ రోడ్ల మీద తిరగటం, నేరాలకు పాల్పడటం ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి అలాంటివన్నిటిని నిర్మూలించాలని భాగంగా అనవసరంగా ఎలాంటి పని పాట లేకుండా తిరుగుతా రోడ్ల మీద వాళ్ళందరినీ కూడా తీసుకుని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దగ్గర 24 మందిని తీసుకున్నాం. వాళ్ళందరూ విచారిస్తాం. వాళ్ళు ఏదైనా పని మీద నిజంగా వాళ్ళ అవసరాల నిమిత్తం వెళ్తే పర్వాలేదు, అలా కాకోకుండా జులాయిగా రోడ్ల మీద తిరిగితే మాత్రం వాళ్ళని విచారించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ఎవరైనా కానీ ఇక్కడి నుంచి చెప్పేది ఏంటంటే ఎవరైనా అనవసరంగా నైట్ టైం తిరిగి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. ఈ తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి, మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు, ముఖ్యంగా ఈ పీజీ హాస్టల్స్లో పిల్లలు కూడా రోడ్ల మీద తిరగటం, ఈ బర్త్డేలు రోడ్ల మీద చేసుకోవటం, ఈ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నట్టు సమాచారం వచ్చినాయి. కాబట్టి పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో కూడా జాగ్రత్తగా గమనించి అనవసరమైన కేసుల్లో ఇరుక్కోకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి ఇందు మూలంగా తెలియజేసేది ఏంటంటే 10 తర్వాత అనవసరంగా రోడ్ల మీద తిరిగితే వాళ్ళని తీసుకెళ్లి స్టేషన్లో విచారించి వాళ్ళు అన్నెసరీగా తిరిగితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం, ఏదైనా పర్పస్ ఉంటే వాళ్ళని బైండ్ ఓవర్ చేసి వదిలిపెట్టడం జరుగుతుంది. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు. 35 రోజులుగా ధర్నా చేస్తున్నా అధికారులు పాలకులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశంలో లేనటువంటి కొత్త రాజ్యాంగాన్ని నెల్లూరు కార్పొరేషన్లో పాలకులు అమలు చేస్తున్నారని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కత్తి శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట తమ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ మున్సిపల్ కార్మికులు గత 35 రోజులుగా ధర్నా చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ ధర్నాలో కత్తి శ్రీనివాసులు పాల్గొని కార్మికులకి మద్దతు పలికారు. ఇచ్చిన మాట ప్రకారం సమ్మెకాలం జీతం వెంటనే ఇవ్వాలని, 60 ఏళ్లు నిండిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. కార్మికులకి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటని వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కత్తి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. పాలకులు వెంటనే స్పందించి కార్మికుల న్యాయమైన కోరికలు పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో నిరసనను తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, కమిషనర్ నందన గారు స్పష్టంగా మీడియా ముందు, పత్రికల వాళ్ళందరి ముందు, కార్మికులందరి సమక్షంలో సమ్మెకాలం జీతం మేము ఇస్తాము అని ప్రకటించారు. ఇచ్చిన మాట తప్పి 4 నెలల నుంచి వాయిదాలు వేస్తూ ఉన్నారు. ఈరోజు మేనమేషాలు లెక్కించి కుంటి సాకులు చెప్తా ఉన్నారు. చనిపోయినటువంటి వారసులకు కానీ, 60 సంవత్సరాలు నిన్న వారసులకు కానీ గతంలో ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఆనవాయితీ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతూ ఉన్నది. ఈ రోజు దాన్ని కఠినంగా ఆపేశారు. ఇవి సరైంది కాదు. వెంటనే ఈ మున్సిపల్ కార్మికులు అడుగుతున్న న్యాయమైనటువంటి డిమాండ్లు, గొంతెమ్మ కోరికలు కాదు. వాస్తవంగా డిసెంబర్ 1వ తేదీ నుంచి మేము సమ్మెలోకి పోయి ఉండాలి. కానీ ప్రజల యొక్క అవసరాలు, ప్రజల యొక్క ఇబ్బందులు పడకూడదని, దిత్వా తుఫాన్ ఉందని చెప్పి ఈ యొక్క ఆందోళనని కొద్ది రోజులు వాయిదా వేయడం జరిగింది. ఎప్పటికైనా ఈ పాలకుల నిర్లక్ష్య ధోరణి విడనాడకపోతే త్వరలోనే ఈ యొక్క ఆందోళన తీవ్రతరం చేస్తాము అని చెప్పి ఈ పాలకులకు హెచ్చరిస్తున్నాం. తిరుపతి వద్దు నెల్లూరే ముద్దంటూ రాపూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద 21 పంచాయతీ నాయకులు, టీడీపీ నేత చెన్ను తిరుపాల్ రెడ్డి నిరసన చేపట్టారు. రాపూరు మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని వారు తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. సీఎం సార్, మేమంతా నెల్లూరు జిల్లాలోనే ఉంటామని, రాపూరు మండలాన్ని తిరుపతి జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ కలపవద్దని 21 పంచాయతీ నాయకులు, టీడీపీ నేత చెన్ను తిరుపాల్ రెడ్డి కోరారు. నెల్లూరు జిల్లా రాపూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. తిరుపతి వద్దు నెల్లూరే ముద్దు అంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా రాపూరు మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని కోరుతూ తహసీల్దార్ లక్ష్మీ నరసింహకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా కలువాయి, రాపూరు, సైదాపురం మండలంలో తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. కానీ విద్య, ఆర్థిక, వ్యాపార, భౌగోళికంగా అన్ని విషయాలను మాకు నెల్లూరు జిల్లానే సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరాలోచించి రాపూరు మండల ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తారని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, ఎంఎంటీ మధురెడ్డి, జడ్పీటీసీ చిగురుపాటి ప్రసన్న, కన్నయ్య, చాంద్బాషా, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు రాపూరు మండల ప్రజలు అందరూ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ప్రతి పంచాయతీ నుంచి మా నెల్లూరు జిల్లానే ఉండాలని, మా రాపూరు మండలం కలవాయి, రాపూరు, సైదాపురం ఆ నెల్లూరు జిల్లాలో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుచున్నారు. చంద్రబాబు నాయుడు దయవుంచి, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు, మన ఎమ్మెల్యే గారు, మంత్రి గారు అందరూ దయవుంచి మన మండలాలన్నీ కలిపి నెల్లూరు జిల్లాలను ఉంచాలని కోరుకుంటున్నాం. రాపూరు మండలానికి ప్రతిదానికి నెల్లూరే అనుకూలంగా ఉంటుంది. తిరుపతికి వెళ్ళాలంటే చాలా దూరం, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. కాలేజీలు, స్కూల్స్ అన్నిటి పరంగా, వృత్తిపరంగా, వ్యాపారం అన్నిటి పరంగా నెల్లూరే మాకు అనుకూలం కాబట్టి రాపూరు మండలాన్ని నెల్లూరులోనే ఉంచాలని కోరుకుంటున్నాం. డిసెంబర్ 12, 13, 14న తిరుపతిలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు జరుగుతాయని నెల్లూరు జిల్లా కార్యదర్శి నరేంద్ర తెలిపారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులందరూ డ్రగ్స్ కు బానిసలై మంచి భవిష్యత్తుని సర్వనాశనం చేసుకుంటున్నారని ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి వెన్ను నరేంద్ర తెలిపారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం రామచంద్రారెడ్డి భవన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్ర నాయకులతో కలిసి గంజాయి అంతం ఎస్ఎఫ్ఐ పంతం అనే కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం నరేంద్ర ఎంత్రీ న్యూస్ తో మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 12, 13, 14 తేదీలలో తిరుపతి జిల్లాలో జరుగుతాయన్నారు. అయితే నెల్లూరులో ఈ మధ్యకాలంలో గంజాయికి వ్యతిరేకంగా పోరాడి కామ్రేడ్ పెంచలయ్య గంజాయి ముఠా చేతిలో హత్యకు గురయ్యారు. తిరుపతిలో జరిగే సభలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కార్పొరేషన్ అధ్యక్ష కార్యదర్శులు షేక్ అర్కం, విష్ణు, జిల్లా కమిటీ సభ్యులు సుమంత్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 25వ మహాసభలు తిరుపతి జిల్లా వేదికగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ నెల డిసెంబర్ 12, 13, 14 తారీఖులలో. అయితే ఈరోజు ఏదైతే నెల్లూరులో ఈ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే ఈ నెల 11వ తారీఖున మన నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి గంజాయి వ్యతిరేక పోరాటం చేసినటువంటి కామ్రేడ్ పెంచలయ్య గారి హత్యకి నిరసనగా, అలాగే ఈ యొక్క గంజాయి అంతం ఎస్ఎఫ్ఐ పంతం అనే ఒక నినాదంతో ఈరోజు ఎస్ఎఫ్ఐ రాబోయే రోజులలో ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించుకునేట్టుకు ఈ ఏదైతే రాష్ట్ర మహాసభలు ఉన్నాయో రాష్ట్ర మహాసభల వేదికగా ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒక జాథా నిర్వహిస్తా ఉన్నాం. బుచ్చి రాజుపాలెం రహదారి ఛిద్రమవడంతో ప్రజలు నరకం చూస్తున్నారని వార్డు కౌన్సిలర్ ప్రమీల, వైసీపీ నేత నారాయణలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పాలకులు, అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని వారు తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం, రాజుపాలెం, ఆర్ఎన్బి ప్రధాన రహదారులు తరచూ ఛిద్రమవుతున్నాయి. అధికారులు, పాలకులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. బుచ్చిరెడ్డిపాలెంలోని బెజవాడ గోపాల్రెడ్డి పార్క్, తహసీల్దారు కార్యాలయాల వద్ద రోడ్డుతో ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక 16వ వార్డు కౌన్సిలర్ ప్రమీల, వైసీపీ నేత బిట్రగుంట నారాయణ తహసీల్దారు దృష్టికి తీసుకెళ్లారు. వినతిపత్రం సమర్పించిన అనంతరం ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిసెంబర్ 13న నేషనల్ లోక్ అదాలత్, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్న కమిషనర్ నందన్. సైకిల్ పై వెళ్తున్న విద్యార్థిని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, స్పాట్లోనే విద్యార్థి దుర్మరణం. రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వేమిరెడ్డి దంపతులు, బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ. రాత్రిపూట రోడ్లపై తిరిగే ఆవారగాళ్లను చితక్కొట్టిన పోలీసులు, కేసు నమోదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.